నేను చాలా గర్వంగా ఈరోజు నేను సైతం అనే షో మీ అందరి ముందు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ నాకు ఎప్పటి నుంచో మైండ్లో ఉంది, ఇలాంటి ఒక షో చేయాలి అని చెప్పి. అది ఎలా ఫార్మాట్ చేయాలో అర్థం కాలేదు నాకు, ఎలా తీసుకురావాలో ఇదంతా. ఇంత పెద్ద ఐడియాని ఒక ఫార్మాట్లోకి, ఒక టెలివిజన్ షో లాగా ఎలా చేయాలో అని 2 years నుంచి నేను దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మనం అనుకున్నది జరుగుతుంది అంటారు చూడండి, దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నాన్నగారి మంచి ఫ్రెండ్ సుశీల్ కుమార్ షిండే గారు ఇంతకుముందు మన గవర్నర్గా కూడా చేశారు. ఆయన డాటర్ స్మృతి షిండే నాకు అక్క లాంటి సిస్టర్ లాంటి అమ్మాయి, అండ్ షీ లివ్స్ ఇన్ బాంబే. తను టెలివిజన్ షోస్ చేస్తూ ఉంటుంది. చాలా రోజుల నుంచి ఒక 6 monthsగా నేను కలవాలి లక్ష్మి అంటే ఏంటో అర్థం కాలేదు. సరే ఒకసారి రెండక్క కలుద్దామని మీట్ అయినప్పుడు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ షో. నేను డ్రీమ్ చేసిన షో వాళ్ళు ఆల్రెడీ హిందీలో మిషన్ సప్నే అని చేస్తూ ఉన్నారు. అండ్ షీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు ద సౌత్. అండ్ లక్ష్మి, నువ్వు తప్ప నాకు ఇంకెవరూ తెలీదు ఈ షోని హ్యాండిల్ చేయగలిగింది అని చెప్పి. నేను అక్క బిఫోర్ షీ ఫినిష్డ్ ఇట్ ఐ సెడ్ ఐమ్ డూయింగ్ దిస్ షో. ఎంత డిఫికల్టో తెలుసు, బికాజ్ హిందీలో యాక్టర్స్ ముందుకు వస్తారు దేనికైనా పద చేద్దాము అని చెప్పి. మన తెలుగు వాళ్ళని ఇదిగో ప్రెస్ మీట్కి రావడానికి నా తలప్రాణం తోక్కొస్తుంది. అలాంటిది ఇలాంటి ఒక షో చేయాలి అనుకున్నాను, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏది ఈజీగా ఉన్నది నాకు రాదు చేయడం. It has to push your boundaries. As an artist, you have to always push your boundaries. Next, ettu edi ani chustu vellali. And ee show nenu first episodes avi chesinappudu a first day nenu a set lo కూర్చున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నేను ఎంతవరకు చేసింది ఒక ఎత్తు, ఈ షో చేయడానికి కోసమని దట్ ఐవ్ డన్ సో మచ్ వర్క్ అని, ఫిల్మ్లో కానీ టెలివిజన్లో కానీ. ఒక వ్యక్తిగా నన్ను ఒక షో ఇంత బ్రేక్ చేసింది లేదు, మళ్ళీ రీబిల్డ్ చేసింది కూడా లేదు. ఎమోషనలీ, ఒక పర్సనలీ ఆల్సో ఇట్ హెస్ బిన్ వెరీ గ్రాటిఫైయింగ్ ఇలాంటి ఒక షో చేయడం. అండ్ నేను పలానా వాళ్ళని ఫోన్ చేశానా, అడిగానా, మీరు అడగకముందే అది చెప్పేస్తున్నారు. ప్రతి వాళ్ళని అడిగాను, రాకపోతే వాళ్ళే తప్పు, అది కూడా రాసేసుకోండి. బికాస్ దిస్ ఇస్ అ షో, మనకంటే పెద్ద షో ఇది. ఒక వ్యక్తిగతంగా నువ్వు ఒక హీరో కన్నా, ఒక హీరోయిన్ కన్నా, నువ్వు ఎంత పెద్ద హీరో, ఎంత చిన్న హీరో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ యాజ్ వాట్ యూర్ డూయింగ్. ఇది నీకంటే పెద్ద షో. బికాజ్ మీ వల్ల ఒక లైఫ్ని కంప్లీట్లీ ఇంకా నిరాశ పడిపోయి ఇంకా జీవితంలో ఇంకా వేరే ఏ దారి లేదు అనుకున్న వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక కొత్త హోప్నిచ్చి లైఫ్కి ఒక కొత్త మార్గం చూపించడం, అది ఎంతమందికి సాధ్యం అవుతుందండి? అలాంటి ఒక షో మీ చేతికి వచ్చినప్పుడు, మీ వల్ల చేయగలిగినప్పుడు, నేను నా విన్నపం అదే పెద్ద హీరోస్కి, హీరోయిన్స్కి, అందరికీ. ఐ మీన్ ఆల్ ద యాక్ట్రెసెస్ హ్యావ్ సెడ్ ఎస్. ఒక్కరు కూడా నో అని చెప్పలేదు. హీరోలతోటి నేను గొడవ పడుతున్నాను, ఇంకా వాడు అందరినీ తీసుకొస్తాను, సాధిస్తాను నేను దాన్ని కూడా. బట్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు యాజ్ మెనీ పీపుల్. అండ్ ద కాన్సెప్ట్ ఎందుకు ఈ షో తీసుకున్నాను అంటే, మన వల్ల ఒక దేశాన్ని బాగు చేయలేకపోయినా, ఒక రాష్ట్రాన్ని బాగు చేయలేకపోయినా, మన ఊరును బాగు చేయలేకపోయినా, మన పక్కనుండే తోటి మనిషికి ఏదో ఒక సహాయం మన వల్ల అవుతుంది అని ఈ షో ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అండ్ ఈ షోని చూసి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎంత చేయగలిగితే, రకుల్ గాని దిగొచ్చి ఒక కూరగాయలు అమ్మగలిగితే, మీరు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు చదువు చూసుకోవచ్చు. మీరు చదువుకి డబ్బులు ఇవ్వకపోయినా మీరు ట్యూషన్ చెప్పించవచ్చు వాళ్ళకి. ఏదైనా ఒక గివింగ్ బ్యాక్ అనే భావన మనం పుట్టిన తర్వాత తీసుకోవడమే నేర్చుకుంటామండి. గాలి పీల్చడం తీసుకుంటాం, భూమి మీద నిలబడడం తీసుకుంటాం, నీళ్లు తాగడం తీసుకుంటాం. అన్ని పంచభూతాలని మనం ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం. ఎన్నని మనం వెనక్కి తిరిగిస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అని, మనం పొల్యూషన్ అని, ఇవన్నీ చాలా మాట్లాడడానికి ఉంటాయి. కానీ ఆ వేలో వెళ్లకుండా నేను దిస్ ఇస్ ద టైమ్ టు గివ్ బ్యాక్. అండ్ ఫస్ట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రానా, బికాజ్ తను ఎంత బిజీగా ఉన్నాను, నేను ఏది అడిగినా హీ నెవర్ సెజ్ నో. ఈరోజు కూడా ప్రెస్ మీట్కి రావాల్సింది, తను జపాన్కి వెళ్ళి మళ్ళీ నేను బెంగళూరు పెళ్ళికి వెళ్ళి
ఈరోజు చాలా సిక్గా ఉన్నాడు. సో దట్స్ ద ఓన్లీ రీజన్ హీఈస్ నాట్ హియర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, రకుల్ కానీ ఇక్కడ చూసిన యాక్టర్స్ అందరూ కానీ, నేను అందరినీ బిజీ యాక్టర్స్నే పిలుచుకున్నాను. సో వాళ్ళ టైం తీసుకొని పక్కన పెట్టి ఊరికే ఒక సెట్కి వచ్చి ఈ షో చేసేది కాదండి. ఫస్ట్ బయట చేసేది ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ సెట్లో ఒకరికి రావడం ఉంటుంది, వీళ్ళు ఇచ్చే బైట్స్ ఉన్నాయి. జస్ట్ ఇట్స్ నేను టీవీ షోలో దీన్ని బాహుబలి అని పిలుస్తున్నాను నేను, అంత ఎఫర్ట్ అవుతుంది దీంట్లో. అండ్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా. ఈ షోకి ఇంత క్రేజీ ఆల్రెడీ వచ్చిందంటే మీ వల్లే. నాకు మీరిచ్చే ఇన్స్పిరేషన్, మీరిచ్చే ప్రోత్సాహమే నేను ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, నా వల్ల ఒక 10 మందికి హెల్ప్ చేయగలిగితే చెయ్యాలి అన్న ఒక పట్టుదల నాకు ఇంకొంచెం ఇన్స్టిల్ చేసేది మీరందరే. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. తప్పటి మాట్లాడుకుంటూ తెలుగుని ఏమీ తెలియని దాన్ని ఈ 4-5 సంవత్సరాల్లో ఇంత దూరం వచ్చానంటే ఇట్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆల్ మై ఫ్యాన్స్, my family fans, really super grateful. And I have to specially mention my team. Vamsi Gani, oka director, he's just put everything aside and he's working relentlessly on the show. My director, my production manager Rao garu Gani, my accountants, my direction team, వాళ్ళు పడేంత కష్టం అండి. నేను వచ్చి చాలా తక్కువ చేసేది ఈ షోలో. They have put in the entire effort for the show. 5 గంటలకి జెమినీ టీవీలో స్టార్ట్ అవబోతుంది మేము సైతం అనే షో. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. నేను ఇంకా షోలో పార్టిసిపేట్ చేయలేదు, బట్ షో గురించి లక్ష్మి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ జెమినీ టీవీ ఈజ్ ఆల్సో డూయింగ్ ఇట్. ఇది మాకే ఇన్స్పైరింగ్ అనిపించిందండి మాకు చెప్పినప్పుడు, బికాజ్ ఇట్స్ ఫర్ సోషల్ కాజ్. ఒక పర్సన్ని అండర్ ప్రివిలేజ్ పర్సన్ని సెలెక్ట్ చేసి, బాగా అవసరం ఉన్న పర్సన్ని సెలెక్ట్ చేసి, ఒక ఆర్టిస్ట్ వెళ్ళి వాళ్ళు చేసే పని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరో చేసే పని చేయటం. సో మాకు తెలియటంతో ఆ కష్టం ఏంటో మాకు తెలియటంతో పాటు ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. సో దిస్ ఇస్ దేర్ సిచ్యువేషన్ అని చెప్పి, సో అవేర్నెస్సే కాకుండా వాళ్ళకి హెల్ప్ జరుగుతుంది. సేమ్ టైమ్ ఇట్స్ ఇన్స్పైరింగ్ అస్, మమ్మల్ని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది అనుకుంటున్నాం. డెఫినెట్లీ దిస్ ఇస్ సంథింగ్ న్యూ. అండ్ నా గట్ ఫీలింగ్ చెప్తుంది, ఇది అందరూ ఇన్స్పైర్ అయ్యి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇట్ విల్ హెల్ప్ సొసైటీ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. అండ్ లక్ష్మి ఇస్ ఆల్వేస్ రెడీ. సోషల్ కాజ్ అంటే లక్ష్మి ఆల్వేస్ ముందుంటుంది. అండ్ అప్పుడు నేను మన మద్రాస్ కోసం చేసినప్పుడు కూడా యాక్టర్స్ మేము ఒక చిన్న గ్రూప్ ఉండి మేము అంత కష్టపడలేదు, కొంచెం పని చేస్తేనే దాని ఇంపాక్ట్ చాలా వచ్చింది, అది మాకు అర్థమైంది. సో ఐఎమ్ ష్యూర్ ఆల్ ద యాక్టర్స్ విల్ సపోర్ట్ యూ లక్ష్మి ఇన్ దిస్ షో. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ జెమినీ టీవీ ఫర్ డూయింగ్ దిస్. నాకు ఒక సర్టన్ అమౌంట్ ఉండాలండి. అండ్ తన హెల్త్ గురించి ఒక అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. రకుల్ ఆల్రెడీ అబౌట్ 2 lakhs వరకు ఇచ్చి ఆ క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేసి తను డిశ్చార్జ్ అవ్వడానికి కారణం రకుల్. ఇది మీడియాకు తెలియదు, నా షోలో కూడా లేదు, బట్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ రకుల్ అగైన్. అండ్ నేను ఇదేది రకుల్ ఒక 10 రోజుల్లో ఇవ్వాలి అని కాదు, పొద్దున్న 7 గంటలకు ఫోన్ చేసి రకుల్ నువ్వు కానీ ఆ చెక్ నాకు వెంటనే కావాలి, బికాస్ వీ హ్యావ్ టు డిశ్చార్జ్ దట్ పేషెంట్ అని చెప్తూనే 1 hourలో వాళ్ళ మేనేజర్ తీసుకొచ్చి ఆ చెక్ ఇచ్చారని నాకు. సో థ్యాంక్ యూ అగైన్ రకుల్, థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి షోని ఇక్కడ తెలుగులో తీసుకోవడానికి. ఎందుకంటే వీ ఆల్ ఫీల్ మన చారిటీ చేయాలి, ఆర్ఫనేజ్లో వెళ్ళి వీ గివ్ సంబడి, ఆర్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ ఇన్ అవర్ మైండ్, బట్ వీ డోంట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్, ఆర్ వీ డోంట్ హ్యావ్ అ ప్లాట్ఫామ్ where we can actually see what kind of pain these people go through. So ఈ షోలో వెళ్ళేటప్పుడు I was like you all know selling vegetables, and ఒక 10-year-old girl cancer suffer చేస్తుంది. So her treatment was going on, and నిజంగా when I met the family, నాకు ఏం మాట్లాడాలి, ఎలా కన్సోల్ చేయాలి, ఏం చెప్పాలి ఏమీ అర్థం కాలేదు. both of us were speechless. Reason being, no matter how much, wherever we reach, when you try and step into these people's situation, it's just full of worries, and mana worry em ledu. Like, we are really blessed, and really
I think I should be thankful to God that He gave me this opportunity to be able to help someone and bring a change in someone's life. So I'm feeling so happy that I could bring a change in someone's life, and imagine how much effort she's been putting in getting so many stories. And Inkokati, I know that behind the scenes, how much effort she has put to check the genuinity of the cases, because చాలా మంది వస్తారు నాకు అవసరం ఉంది నా దగ్గర డబ్బు లేవు ఇది అది, కానీ నిజంగా జెన్యున్ any cases ఉన్నాయి, she's gone through that, she's checked that, and I think it's great. And we all should, all the actors I'm sure are going to support you like Sushant said, and we're really happy that you got us on board. And I don't know, I think it's a great experience. Very, very good initiative by Janmati TV to be supporting a show like this. And once again, very happy that I could bring little difference to someone's life. I want to thank Akada Vachi people ki, Janal ki, they also ended up paying extra money. Ante 60 rupees vegetable worth unte 100 icharu, 250 unte 300 icharu. There were people who gave like 1000 for a 700 bill. So normal audience kuda chala help chesindi, chala support chesindi. So everybody who watches this show, I want to send out this message that we should all, everybody has worries and everybody has troubles, but I think we should think beyond that and try to make a difference in anyone's life if we can. Like Lakshmi mentioned, tuitions or if you can support someone's education, then that. But we should try and do the least minimum that we can. Thank you.